ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ జీవితంలో ఒక ఊహించని మలుపు తీసుకురాబోతోంది. ముఖ్యంగా ఆగస్టు 28న రాబోతున్న పౌర్ణమి తులరాశి వారి జీవితాల్లో సృష్టించబోయే అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. తులరాశివారు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక సువర్ణ అవకాశం ఈ పౌర్ణమి రూపంలో మీ తలుపు తట్టబోతోంది. ఈ వీడియో టైటిల్ చూడగానే మీకొక ఆసక్తి కలిగి ఉంటుంది. వేప చెట్టు దగ్గర ఏం పెట్టాలి? అసలు కోరుకున్న వాళ్ళు మన వెనుక ఎందుకు తిరుగుతారు? కోట్లాది రూపాయల ధనవర్షం కురవడం ఎలా సాధ్యం? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీ మదిలో మెదులుతూ ఉండవచ్చు. అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యే రీతిలో వివరించబోతున్నాను. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. దయచేసి మధ్యలో వదిలేయకండి. ఎందుకంటే నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారం ఈ పౌర్ణమి రోజు మీరు చేయబోయే ఆ ఒక్క పని మీ తలరాతను పూర్తిగా మార్చేయగల శక్తి ఉన్నది. వీడియోని స్కిప్ చేస్తే మీరు చాలా ముఖ్యమైన విషయాలు, అసలైన పరిహారం మిస్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఓపికగా చివరి వరకు చూడండి. ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకునే ముందు మన ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో తులరాశి అని రాయండి. ఇలా చేయడం వల్ల ఈ సానుకూల శక్తి మీకు మరింత చేరువవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు. ఇక విషయంలోకి వెళ్తే, తులరాశి వారు గత కొంతకాలంగా పడుతున్న మానసిక క్షోభ, ఆర్థిక ఇబ్బందులు నాకు తెలుసు. ఎవరికో మేలు చేయబోయి మీరు ఇరుక్కుపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేసి మీ అవకాశాలను లాక్కున్న సంఘటనలు మీ జీవితంలో చాలానే జరిగాయి. అవునా కాదా? మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందా? ఎవరికో డబ్బులు అప్పుగా ఇచ్చి తిరిగి అడగలేక, వాళ్ళు ఇవ్వక మీ అవసరాలకు మీరు ఇబ్బంది పడిన రోజులు ఎన్నో ఉన్నాయి కదా. మీ కుటుంబ సభ్యుల కోసమే మీరు రేయింబవళ్ళు కష్టపడితే చివరకు వాళ్లే మిమ్మల్ని అపార్థం చేసుకున్న పరిస్థితి మీరు అనుభవించే ఉంటారు. ఇంతకాలం ఎందుకు ఇలా జరిగింది అని మీరు చాలాసార్లు ఒంటరిగా కూర్చొని బాధపడి ఉంటారు. దేవుడా, నాకే ఎందుకు ఈ కష్టాలు? నేను ఎవరికీ ఎలాంటి ద్రోహం చేయలేదు కదా అని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా మీకు ఉండే ఉంటాయి. ఉద్యోగంలో ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం, వ్యాపారంలో ఊహించని నష్టాలు రావడం, చేతిదాకా వచ్చిన అవకాశాలు త్రుటిలో చేజారిపోవడం లాంటివి తులరాశి వారిని మానసికంగా ఎంతో కృంగదీశాయి. తులరాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడంటేనే ఆకర్షణ, సంపద, విలాసవంతమైన జీవితం, ప్రేమ, కలలకు కారకుడు. కానీ గత కొంతకాలంగా గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల శుక్రుడి పాజిటివ్ ఎనర్జీ మీకు అందలేదు. అందుకే మీరు ఎంత ప్రతిభావంతులైనా సరే తగిన గుర్తింపు లభించలేదు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీపై చేసిన నెగటివ్ కామెంట్స్, నరదృష్టి మిమ్మల్ని చాలా వెనక్కి లాగేశాయి. మీకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు పైకి ఎదుగుతుంటే మీరు మాత్రం అక్కడే ఆగిపోవడం మీకు ఎంతో బాధను కలిగించి ఉంటుంది. కానీ బాధపడకండి, ఇక్కడే అసలు విషయం ఉంది. ఏ అదృష్టమైతే మీ చేజారిపోయిందో, ఏ డబ్బైతే మీకు రాకుండా ఆగిపోయిందో, ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో అవన్నీ మళ్ళీ మీ దగ్గరకు రెట్టింపు వేగంతో తిరిగి రాబోతున్నాయి. దానికి కారణం ఈ ఆగస్టు 28న రాబోతున్న అద్భుతమైన పౌర్ణమి. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు. గ్రహాల అనుకూలత, చంద్రుని యొక్క సంపూర్ణ ఆకర్షణ శక్తి తులారాశి వారి మీద ఒక ప్రత్యేకమైన పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేయబోతున్నాయి. ఆగస్టు 28న వచ్చే ఈ పౌర్ణమికి ఒక విశేషమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. ఈ సమయంలో విశ్వంలో ఉండే శక్తులన్నీ ఒక సానుకూల తరంగాలను భూమి మీదకు ప్రసరింపజేస్తాయి. ముఖ్యంగా తులారాశి వారికి ఈ పౌర్ణమి ఒక గేమ్ చేంజర్ లాంటిది. మీ జాతకంలో ఇన్నాళ్ళు పట్టి పీడిస్తున్న దరిద్రం, అడ్డంకులు అన్నీ ఈ ఒక్క పౌర్ణమి రోజుతో పటాపంచలు కాబోతున్నాయి. పౌర్ణమికి మన మనస్సుకు చాలా దగ్గర సంబంధం ఉంది. చంద్రుడు మన కారకుడు. మన ఆలోచనలను, మనోభావాలను నియంత్రించేది చంద్రుడే. తులారాశివారు సహజంగానే చాలా ఆలోచనాపరులు, బ్యాలెన్స్గా ఉండాలని కోరుకునేవారు. న్యాయం, ధర్మం పక్షాన నిలబడాలని తపించే తత్వం మీది. కానీ గత కొంతకాలంగా ఆ బ్యాలెన్స్ తప్పింది. మీ మనస్సులో ఒక తెలియని ఆందోళన, రేపు ఏమవుతుందో అన్న భయం నిరంతరం మిమ్మల్ని వేధిస్తూనే ఉన్నాయి. ఈ ఆగస్టు 28 పౌర్ణమి మీలోని ఆ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించి మీలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపబోతోంది. అయితే ఇక్కడే మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఈ పౌర్ణమి రోజు వేప చెట్టుకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. వేప చెట్టును మనం సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా,
పరాశక్తి ప్రతిరూపంగా భావిస్తాము. వేప చెట్టు గాలి, దాని చుట్టూ ఉండే వాతావరణం మనలోని నెగిటివిటీని, నరదృష్టిని, ఆర్థిక పీడలను నాశనం చేసే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. ఈ పౌర్ణమి రోజు రాత్రి వేప చెట్టు దగ్గర చేసే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతుంది. ఆ పరిహారం ఏమిటి అనేది నేను క్రమంగా వివరిస్తాను. దయచేసి శ్రద్ధగా వినండి. దానికంటే ముందు మీ ప్రేమ జీవితం, సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుకుందాం. టైటిల్లో చూసినట్లుగా మీరు కోరుకున్న ఆ వ్యక్తి మీ వెనుక పిచ్చోడిలా తిరగడం ఖాయమని చెప్పాను కదా. దీని అర్థం ఎవరినో బలవంతంగా మాయ చేసి వశీకరణం చేసుకోవడం కాదు. దయచేసి అలా అపార్థం చేసుకోకండి. ఇది పూర్తిగా దైవికమైన, ఆధ్యాత్మికమైన ఆకర్షణ. తులారాశివారు ప్రేమించినంతగా, ఎదుటివారిని కేరింగ్గా చూసుకున్నంతగా ఎవరూ చూసుకోలేరు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణమిస్తారు. వాళ్ళ సంతోషం కోసం మీ సంతోషాన్ని త్యాగం చేస్తారు. కానీ తరచుగా మీ భాగస్వామి మిమ్మల్ని అపార్థం చేసుకోవడం, చిన్న చిన్న మాటలకే గొడవలు పడి దూరంగా వెళ్ళిపోవడం జరిగి ఉంటుంది. మీ మనసులో వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా వాళ్ళకి అది అర్థం కాని పరిస్థితి. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా వాళ్లకు మీలో తప్పులే కనిపిస్తాయి. దీనివల్ల మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు. ఈ ఆగస్టు 28 పౌర్ణమి తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మీరు ఎవరినైతే నిజంగా ఇష్టపడుతున్నారో, ఎవరైతే మీ భర్త లేదా భార్య లేదా ప్రేమికులు మీ నుంచి దూరంగా ఉన్నారో, వాళ్ళ మనసులో మీ పట్ల ఉన్న అపోహలు పూర్తిగా తొలగిపోతాయి. వాళ్ళ ఆలోచన విధానంలో అకస్మాత్తుగా ఒక గొప్ప మార్పు వస్తుంది. మీ గురించి వాళ్ళు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. వాళ్లకు మీ విలువ ఏంటో తెలిసొస్తుంది. మీరు వాళ్ళ కోసం చేసిన త్యాగాలు, మీ ప్రేమ వాళ్ళ కళ్ళ ముందు కదులుతాయి. మీ మీద ఒక తెలియని ప్రేమ, ఆకర్షణ వాళ్ళ మనస్సులో కలుగుతాయి. మీరు లేకుండా వాళ్ళు ఉండలేని పరిస్థితి వస్తుంది. మీరే వాళ్ళ ప్రపంచం అన్నట్లుగా వాళ్ళు మీ వెనుక తిరగడం మీరు కళ్ళారా చూస్తారు. ఇది ఏదో మ్యాజిక్ వల్ల జరిగేది కాదు. మీరు చేయబోయే ఆ పౌర్ణమి పరిహారం వల్ల ప్రకృతిలోని పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ఇద్దరి మధ్య ఉన్న మానసిక దూరాన్ని తగ్గించి ఒక అదృశ్యమైన ప్రేమ బంధాన్ని బలోపేతం చేస్తాయి. ఇంతకాలం మీకు మెసేజ్ చేయని వాళ్ళు, ఫోన్ చేయని వాళ్ళు, మీ మొహం చూడడానికి కూడా ఇష్టపడని వాళ్ళు ఎదురుగా వారే వచ్చి మీతో మాట్లాడతారు. మీతో సమయం గడపాలని ఆరాటపడతారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న కోర్టు కేసులు, విడాకుల దాకా వెళ్లిన సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చి మళ్లీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండే అవకాశాలు ఈ పౌర్ణమి తర్వాత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అపార్థాల వల్ల విడిపోయిన భార్యాభర్తలు మళ్లీ ఒక్కటవుతారు. ప్రేమించి దూరమైన వారు తమ తప్పు తెలుసుకుని మీ దగ్గరకు తిరిగి వస్తారు. మీలో ఇప్పటికే ఇలాంటి సంకేతం కనిపిస్తోందా? మీ భాగస్వామి ప్రవర్తనలో మెల్లగా మార్పు రావడం మీరు గమనించారా? ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్లో పంచుకోండి. మీ అనుభవాలు ఇతరులకు కూడా ధైర్యాన్ని ఇస్తాయి. ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునే తులారాశి వారికి పెద్దల నుంచి అంగీకారం లభిస్తుంది. ఇంట్లో ఉన్న వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మారతాయి. మీ ప్రేమ గెలుస్తుంది. ఇక ఆర్థిక విషయాలకు వద్దాం. ఊహించని విధంగా కోట్లాది రూపాయల ధనవర్షం అని నేనెందుకన్నాను అంటే, తులరాశి వారికి రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఒక పెద్ద సునామీ లాంటి మార్పు రాబోతోంది. సునామీ అంటే విధ్వంసం కాదు, ధన ప్రవాహం. మీరు ఎప్పుడో వదిలేసుకున్న డబ్బు, ఇక రాదు అనుకున్న మొండి బకాయిలు అకస్మాత్తుగా మీ చేతికి అందుతాయి. ఏళ్ల తరబడి కోర్టులో నలుగుతున్న ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. పిత్రార్జితం లేదా వారసత్వ ఆస్తులు మీ చేతికి వస్తాయి. మీ వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఇన్ని రోజులు ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు వచ్చేవి కదా. ఇక మీదట మీరు పట్టుకున్నదల్లా బంగారమే అవుతుంది. కస్టమర్ల తాకిడి పెరుగుతుంది. మీ కాంపిటీటర్స్ కూడా మీ వ్యాపార వ్యూహాలను చూసి ఆశ్చర్యపోతారు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు రావడం లేదా మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అవ్వడం, శాలరీ హైక్ రావడం లాంటివి జరుగుతాయి. మీ బాస్ల నుంచి, పై అధికారుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు వాళ్ళు కలలుగన్న ఉద్యోగం లభిస్తుంది. ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి నిరాశతో ఉన్నవారికి ఈ పౌర్ణమి తర్వాత ఒక బంపర్ ఆఫర్ లాంటి జాబ్ వస్తుంది. షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లాంటి రంగాల్లో ఉన్న తులరాశి వారికి అదృష్టం వరిస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను తెచ్చిపెడతాయి. మీకు రావాల్సిన ఒక పెద్ద అమౌంట్ ఏదో ఒక రూపంలో, ఏదో ఒక మార్గం ద్వారా మీ అకౌంట్లోకి రావడం ఖాయం. అప్పుల బాధలతో సతమతమవుతున్న వారికి ఒక అద్భుతమైన దారి దొరుకుతుంది. మీ అప్పులన్నీ తీరిపోయి మీరు ఆర్థికంగా ఒక బలమైన స్థితికి చేరుకుంటారు.
బ్యాంక్ లోన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆ లోన్ శాంక్షన్ అయ్యి మీరు సొంత ఇల్లు కట్టుకునే కల లేదా కొత్త కారు కొనే కల నెరవేరుతుంది. డబ్బుకు లోటులేని జీవితం మీరు గడపబోతున్నారు. అయితే తులరాశివారు ఈ ఒక్క విషయాన్ని మాత్రం మరిచిపోవద్దు. ఇదంతా మీ ఇష్టం వచ్చినట్లుగా ఏ కష్టం లేకుండా జరిగిపోదు. ఈ విశ్వం మీకు అవకాశాలిస్తుంది. మీ చుట్టూ ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. ఆ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ధైర్యంగా అడుగు ముందుకు వేయాల్సింది మాత్రం మీరే. గతంలో జరిగిన నష్టాలను తలుచుకుంటూ కూర్చుంటే లాభం లేదు. ఆగస్టు 28 తర్వాత మీ ఆలోచనా విధానంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు మీకు కనిపిస్తాయి. ఇంతకాలం మీ బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని చులకనగా చూసి ఉంటారు. వీడు జీవితంలో ఏమీ సాధించలేడు అని వెక్కిరించి ఉంటారు. మీ బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు కూడా మిమ్మల్ని పిలవకుండా అవమానించి ఉంటారు. వాళ్ళందరి నోళ్లు మూయించేలా మీ ఆర్థిక ఎదుగుదల ఉండబోతుంది. ఇది తెలిసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. కానీ మీ శత్రువులు కూడా మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే స్థాయికి మీరు ఎదగబోతున్నారు. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్విన వారే ఇప్పుడు మిమ్మల్ని చూసి అసూయపడే స్థాయికి మీరు వెళ్తారు. మరి ఈ అద్భుతాలన్నీ జరగడానికి, ఆ అమ్మవారి కరుణ మీ మీద సంపూర్ణంగా ఉండడానికి ఆగస్టు 28 పౌర్ణమి రోజు మీరు చేయాల్సిన ఆ ప్రత్యేకమైన పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా శ్రద్ధగా వినండి. ఏ చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ పరిహారం ఎంత నిష్ఠగా చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది. పౌర్ణమి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. ఇల్లంతా శుభ్రం చేసుకోండి. తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన బట్టలు ధరించండి. మీ ఇంట్లో దేవుని మందిరంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. ఆ రోజంతా వీలైతే సాత్విక ఆహారం తీసుకోండి. మాంసాహారం, మద్యంలాంటి వాటికి దూరంగా ఉండండి. రోజంతా మనసులో ఏదో ఒక దైవనామాన్ని స్మరిస్తూ ఉండండి. ఎవరితోనూ గొడవ పడకండి, కోపగించుకోకండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక అసలు పరిహారం సాయంత్రం వేళ, అంటే పౌర్ణమి చంద్రుడు ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తున్న సమయంలో చేయాలి. ఆరు బయట లేదా గుడిలో ఎక్కడైనా సరే ఒక వయసులో ఉన్న ఏపుగా పెరిగిన వేప చెట్టును ముందుగానే చూసిపెట్టుకోండి. ఎండిపోయిన చెట్టు దగ్గర చేయకూడదు. పచ్చగా కలకలలాడుతున్న వేప చెట్టు మాత్రమే ఎంచుకోవాలి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు ఈ పరిహారం చేయడం చాలా శ్రేష్టకరం. ఈ పరిహారం కోసం మీరు సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఒక రాగి చెంబు లేదా ఇత్తడి చెంబులో శుద్ధమైన జలం తీసుకోండి. ప్లాస్టిక్ లేదా స్టీల్వి వాడకండి. ఆ జలంలో కొద్దిగా పసుపు, కుంకుమ, ఒక చిటికెడు పచ్చకర్పూరం పొడి వేయండి. అలాగే అందులో ఒక 5 రూపాయల బిళ్ళ లేదా ఏదైనా ఒక నాణెం వేసుకోండి. దానితో పాటు మీ వెంట ఒక పసుపు రంగు దారం తీసుకెళ్ళండి. దారం కొత్తదై ఉండాలి. ఇంతకుముందు ఎవరు వాడందై ఉండాలి. ఇప్పుడు ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళి చెప్పులు పక్కన విడిచిపెట్టి ఉత్తర దిశగా లేదా తూర్పు దిశగా ముఖం పెట్టి నిలబడండి. మీ పాదాలకు నేల తగలాలి. మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు, భయాలు, అనుమానాలు పెట్టుకోకండి. కళ్ళు మూసుకుని సాక్షాత్తు ఆ వేప చెట్టులో కొలువై ఉన్న పరాశక్తిని, మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. మీ కులదైవాన్ని స్మరించుకోండి. ఆ తర్వాత మీరు తెచ్చిన రాగి చెంబులోని జలాన్ని నెమ్మదిగా వేప చెట్టు మొదల్లో పోయండి. జలం పోస్తున్నప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ మంత్రం జపించేటప్పుడు మీ దృష్టి మొత్తం ఆ నీటి ధార మీద, ఆ వేప చెట్టు మీద ఉండాలి. వేరే ఆలోచనలు రానివ్వకండి. ఆ నీరు చెట్టు వేర్లలోకి ఇంకుతున్నప్పుడు మీ జీవితంలోని దరిద్రం, కష్టాలు కూడా అలానే భూమిలోకి వెళ్ళిపోతున్నాయని భావించండి. కానీ అసలు ముఖ్యమైన విషయం ఇంకా ఉంది. జలం పోసిన తర్వాత మీరు తెచ్చిన ఆ పసుపు రంగు దారాన్ని వేప చెట్టు కాండానికి 3 సార్లు ప్రదక్షిణగా చుట్టి ముడివేయాలి. ఇలా ముడివేస్తున్నప్పుడు మీ సంకల్పం చాలా బలంగా ఉండాలి. మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకుంటే, అమ్మా, నా ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలు కలగాలి అని మనసులో బలంగా కోరుకోండి.
ఒకవేళ మీరు ప్రేమించిన వ్యక్తి లేదా మీ భాగస్వామి మీతో సంతోషంగా ఉండాలి, మీ వెనుక ప్రేమగా ఉండాలి అని కోరుకుంటే వాళ్ళ పేరు తలుచుకొని మా మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి మేమిద్దరం ఎప్పటికీ కలిసి ఉండాలి అని సంకల్పం చేసుకోండి. మీ సంకల్పం ఎంత స్వచ్ఛంగా, ఎంత బలంగా ఉంటే ఈ పరిహారం అంత అద్భుతంగా పనిచేస్తుంది. మీ సమస్యను బట్టి ఆ అమ్మవారికి మీ మొర విన్నవించుకోండి. చివరగా చెట్టు మొదలుకు 2 చేతులు జోడించి నమస్కరించి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత వెనుతిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. దారిలో ఎవరైనా పలకరించినా పెద్దగా మాట్లాడకండి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని కొద్దిసేపు దేవుని గదిలో కూర్చోండి. ఇలా చేసిన తర్వాత మీలో ఒక తెలియని ప్రశాంతత కలుగుతుంది. మీ తలపై ఉన్న ఒక పెద్ద భారం దిగిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. మీరు ఇన్నాళ్ళు మోసిన మానసిక వ్యధంతా మాయమైపోతుంది. ఈ పరిహారం చేసిన మరుసటి రోజు నుంచే మీకు శుభ సంకేతాలు కనిపించడం మొదలవుతుంది. మీ జీవితంలో కూడా ఇలాంటి అద్భుతం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పౌర్ణమి తర్వాత మీకు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అనేది కూడా నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. అనుకోకుండా మీకు ఒక పాత స్నేహితుడి నుంచి లేదా బంధువు నుంచి ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ వస్తుంది. అది మీ కెరీర్కి లేదా మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే డబ్బుకు సంబంధించిన ఒక శుభవార్త మీరు వింటారు. చాలా కాలంగా ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాల గురించి మళ్ళీ చర్చలు మొదలవుతాయి. పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి నుంచి మీకు విముక్తి లభిస్తుంది. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయం కావడం, వాళ్ళ ద్వారా మీకు లాభం చేకూరడం జరుగుతుంది. ఇప్పటికే కొందరికి ఇలాంటి సంకేతాలు కనిపిస్తూ ఉండొచ్చు. మీరు కూడా తులారాశి అయితే మీకు ఇప్పటికే ఇలాంటి మార్పులు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మిగతా వారికి కూడా అది ఎంతో స్ఫూర్తినిస్తుంది. జీవితంలో కష్టాలు రావడం సహజం, కానీ ఆ కష్టాలనే పట్టుకుని వేలాడటం సరైనది కాదు. తులారాశి వారు చాలా సెన్సిటివ్. ఎవరైనా ఒక చిన్న మాట అన్నా దాన్ని మనసుకు తీసుకుని రోజుల తరబడి బాధపడతారు. వాళ్ళు నన్ను ఎందుకలా అన్నారు, నేను వాళ్ళకి ఏం అన్యాయం చేశాను అని లోపల కుమిలిపోతారు. ఇకపై ఆ స్వభావాన్ని మార్చుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకుని వారి కోసం మీ కన్నీళ్లు వృధా చేయకండి. ఈ ఆగస్టు 28 పౌర్ణమి మీ జీవితంలో ఒక కొత్త ఉదయాన్ని తీసుకురాబోతోంది. మీలోని ప్రతిభను బయటకు తీయండి. సమాజంలో మీకు దక్కాల్సిన గౌరవం, పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా దక్కుతాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు కంటున్న కలలు సాకారమవుతాయి. వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్లిళ్ల గురించి మీరు పెట్టుకున్న భయాలు తొలగిపోతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే తులారాశి విద్యార్థులకు లేదా ఉద్యోగులకు వీసా పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీ ఇంటి వాతావరణంలో కూడా గొప్ప మార్పు వస్తుంది. రోజు ఏదో ఒక విషయానికి జరిగే గొడవలు ఆగిపోయి ఇంట్లో శాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కుతుంది. ఈ పరిహారం చేసిన తర్వాత మీ ఆలోచన విధానం కూడా చాలా పాజిటివ్గా మారుతుంది. గతంలో ప్రతి చిన్నదానికి భయపడే మీరు ఇప్పుడు ఎంత పెద్ద సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని పొందుతారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ నిర్ణయాలు చాలా పదునుగా ఉంటాయి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలి అని ప్రయత్నిస్తే అది మీకు ముందే తెలిసిపోయేంతలా మీ అంతర్దృష్టి పెరుగుతుంది. ఇదంతా ఆ వేప చెట్టు పరిహారం వల్ల కలిగే ఆధ్యాత్మిక శక్తి ప్రభావం. ప్రకృతి మాత మీకు రక్షణ కవచంలా నిలబడుతుంది. చివర్లో చెప్పబోయే విషయం చాలా చాలా ముఖ్యమైనది. డబ్బు, హోదా, ప్రేమ ఇవన్నీ వస్తున్నప్పుడు మనం మరింత వినయంగా ఉండాలి. గర్వం తలకెక్కకూడదు. దేవుడు మీకు ఇస్తున్న ఈ అవకాశాన్ని మంచి పనుల కోసం, మీ కుటుంబాన్ని వృద్ధిలోకి తేవడం కోసం ఉపయోగించండి. మీ దగ్గర ఉన్న దాంట్లో కొంతైనా సరే పేదవారికి లేదా అనాథలకు దానం చేయండి. ఎవరికీ అన్యాయం చేయకండి. అలాగని ఎవరు పడితే వాళ్ళు మిమ్మల్ని వాడుకునే ఛాన్స్ కూడా ఇవ్వకండి. మీకంటూ ఒక బౌండరీ పెట్టుకోండి. పాత పరిచయాలు, పాత స్నేహాలు మీ ఎదుగుదలకు అడ్డుగా ఉంటే వాళ్లను సున్నితంగా దూరం పెట్టండి. మీ శ్రేయస్సు కోరుకునే వారితోనే ఎక్కువ సమయం గడపండి. ఈ పౌర్ణమి నాటికి మీ గతం ఒక పీడకలలాగా మిగిలిపోతుంది. ఇక మీ భవిష్యత్ అంతా ఒక అందమైన స్వప్నంలాగా సాకారమవుతుంది. ఇంతకాలం ఎంత కష్టం వచ్చినా మీరు తట్టుకుని నిలగడ్డారు. ఇక మంచి రోజులు మొదలవుతున్నాయి. ఈ ప్రకృతి, ఈ విశ్వమంతా ఏకమై తులారాశి వారికి అండగా నిలబడబోతున్నాయి. మీరే గెలుస్తారు. మీదే విజయం.
ఆగస్టు 28 పౌర్ణమిని తులారాశి వారు ఒక కొత్త ప్రారంభానికి, ఒక శుభారంభానికి సంకేతంగా భావించండి. గతంలో జరిగిన చేదు సంఘటనలను వదిలేయండి. మీ భాగస్వామితో జరిగిన పాత గొడవలను తవ్వుకోకండి. ఒక కొత్త కాగితం మీద మీ జీవిత కథను మళ్లీ రాయడం మొదలుపెట్టండి. నేను చెప్పిన ఈ వేప చెట్టు పరిహారాన్ని పూర్తి నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో చేయండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. మీరు కోరుకున్న ప్రేమ, ఆకర్షణ, కోట్లాది రూపాయల ధన సంపద అన్నీ మీ సొంతమవుతాయి. మీ ఇంటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదలు తొణికిసలాడతాయి. మీ కుటుంబమంతా ఆనందంతో వర్ధిల్లుతుంది. ఈ వీడియో మీకు ఎంతో మనోధైర్యాన్ని, ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. మీరు నిజంగా ఈ మాటలు నమ్మితే, మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో అద్భుతమైన, మీ జీవితాన్ని మార్చే విషయాలు, దైవిక పరిహారాలు మన ఛానల్లో వస్తుంటాయి. అలాగే కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని భక్తితో రాయండి. ఆ తల్లి కరుణ మీపై ఎల్లప్పుడూ ఉండి మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీకు తెలిసిన తులారాశి స్నేహితులతో, బంధువులతో వాట్సాప్లో, ఫేస్బుక్లో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళ జీవితంలో కూడా ఒక వెలుగు రావడానికి మీరొక కారణమవుతారు. కష్టాల్లో ఉన్న ఒకరికి మనం ఒక మంచి దారి చూపిస్తే ఆ పుణ్యం కూడా మనకు దక్కుతుంది. అందరికీ మంచి జరగాలి. అందరూ బాగుండాలి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.